2007లో వెస్టిండీస్ వేదికగా వన్డే వరల్డ్ కప్ టోర్నీ జరిగింది. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా లీగ్ స్టేజ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ కారణంగా వరల్డ్ కప్ ఆడిన సీనియర్లంతా అదే ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆరంభ ఎడిషన్కు దూరమయ్యారు. తనకంటే సీనియర్ అయిన సెహ్వాగ్ కూడా జట్టులో లేడు. దీంతో వైస్ కెప్టెన్గా ఉన్న యువరాజ్ సింగ్ కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా టీ20 కెప్టెన్సీ అనూహ్యంగా ధోనికి వరించింది. అయితే దీనిపై తాజాగా యువి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు సారథ్యం వహించాలనే ఆకాంక్ష నాకు చాలా బలంగా ఉండేది. నిజానికి నాకు సారథ్య బాధ్యతలు దక్కాల్సింది. కానీ గ్రేగ్ చపెల్, సచిన్ టెండూల్కర్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఆ ఛాన్స్ మిస్ అయిందని యువరాజ్ పేర్కొన్నారు. సచిన్ కు మద్దతిచ్చిన వారిలో నేను కూడా ఉన్నానన్నారు. అయితే యువి సచిన్ కు మద్దతు పలకడం బీసీసీలో కొంతమంది పెద్దలకు నచ్చలేదు. దాంతో నన్ను తప్ప ఎవరినైనా కెప్టెన్ చేయాలని అనుకుంటున్నారని బోర్డులోని నా సన్నిహితులు చెప్పారని పేర్కొన్నారు యువి. అయితే అది ఎంతవరకు నిజమో అప్పుడు తెలియలేదు. కానీ అనూహ్యంగా నన్ను తప్పించి 2007 టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ బాధ్యతలు ధోనీకి అప్పగించారు అని యువరాజ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.